నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. శారదకు మాత్రం అది ఒక పట్టాన కొరుకుడు పడలేదు. యుద్ధంలో బ్రిటిష్ వాళ్లకు సహకరించడం ఆత్మహత్యా సదృశ్యం అనిపించింది. ఇన్నాళ్ళు యుద్ధ వ్యతిరేకత ప్రజల్లో ప్రచారం చేసి ఇప్పుడు హఠాత్తుగా యుద్ధానికి అనుకూలంగా మాట్లాడడమెట్లా? వాళ్ళకేం చెప్పాలి? ఎలా చెప్పాలి? శారద చాలాసేపు వాదించింది. కానీ ఫలితం లేదు. మెజారిటీ సభ్యులు ప్రజాయుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమైపోయారు. శారద మద్రాసు వెళ్ళి మూర్తితో మాట్లాడింది. మూర్తి కూడా అది ప్రజాయుద్ధమనే అంగీకరించాడు. సోవియట్ రష్యా ప్రజలు హిట్లర్నెదిరించి చేస్తున్న యుద్ధం, పోరాటం భారతదేశంలో అసమాన త్యాగాలుగా కీర్తిస్తున్నారు. స్టాలిన్ తిరుగులేని కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజల హృదయాలలో ముద్ర వేసుకుంటున్నాడు. శారద పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ప్రజాయుద్ధ భావనను అంగీకరించింది. సోవియట్ రష్యా ప్రభుత్వము, ప్రజలు ప్రదర్శిస్తున్న సాహసం గురించి ఆమెకెలాంటి సందేహమూ లేదు. కానీ ఆమె మనసులో ఎంతో సంచలనం. జ్ఞానం వచ్చిన నాటి నుంచి ద్వేషించి వ్యతిరేకించిన బ్రిటిష్ పాలకులతో సహకరించాలంటే ఆమె భరించలేకపోతోంది. కానీ అది మింగేసి ప్రజలందరితో ఆ మాట చెప్పాలి. ఎలా చెప్పడం? చెప్పక తప్పదన్నది కమ్యూనిస్టు పార్టీ. సూర్యంతో తన మనసులో వ్యధనంతా పంచుకుంది. సూర్యానికి బాగా అక్క బాధ అర్థమైంది. పార్టీని కాదని ఆమె గాని తను గాని ఏమీ చెయ్యలేరని తెలుసు. అక్కని అర్థం చేసుకోగలడంతే. బెజవాడలో బహిరంగ సభ పెట్టి ప్రజలకు ప్రజాయుద్ధ భావన గురించి వివరించే పని పార్టీ శారదకే అప్పజెప్పింది. శారద మనసులో ద్వైధీభావం పోయిందా లేదా? పూర్తిగా పార్టీ లైనుకి కట్టుబడిందా లేదా అన్నది తేల్చుకోవాలని కొందరు సభ్యులు ఆతృత పడుతున్నారు. శారదలో ఏమాత్రం బలహీనత కనపడినా దాని ఆధారంగా క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని వాళ్ళ కోరిక. శారద ఒక ఆడదనే సంగతి వాళ్లకు అనుక్షణం గుర్తొస్తుంది. శారద చదువు వల్ల, చిన్నతనం నుంచి ఉద్యమాల్లో భాగమవటం వల్ల, కమ్యూనిస్టు పార్టీ తొలితరం నిర్మాతలలో మొదటి స్త్రీ అవడం వల్ల, తన ఇల్లుని పార్టీ కేంద్రంగా చేసి తన సంపాదన లెక్క చూడకుండా పార్టీకి ఖర్చు పెట్టడం వల్ల, పార్టీ తప్ప తన వేరే కుటుంబం లేకుండా బతకటం వల్ల, మార్క్స్ ఏంగెల్స్ రచనలు అర్థం చేసుకుని వివరించగల శక్తి వల్ల శారదను అగ్రనాయకురాలిగా అంగీకరించక తప్పదు వారికి. జనంలోకి, స్త్రీలలోకి చొరువుగా చొచ్చుకుపోయే స్వభావం వల్ల, ఇతరులకు ఏ ఆపద అవసరం వచ్చినా నేనున్నానంటూ దూకే స్వభావం వల్ల శారదంటే ప్రజలలో విపరీతమైన అభిమానం. దానివల్ల ఆమెకు పార్టీలో కొందరు వ్యతిరేకులు తయారయ్యారు. కొందరికైతే వారికే తెలియకుండా అంతరాంతరాల్లో శారదంటే వ్యతిరేక భావం పెరుగుతోంది. ఆమె చొరవకు ఒక ఆడదానికి ఉండకూడని లక్షణంగా వాళ్ళు భావించేవారు. పురుష నాయకులతో సమానంగా తిరుగుతూ, వారి భుజాల మీద చేతులు వేసి మాట్లాడుతూ, బెరుకన్నది లేకుండా ఉండే ఆమె తీరు వారికి నచ్చదు. పెళ్లి చేసుకోలేదు, ఎవరినో ప్రేమించింది, రకరకాల పుకార్లు. వీటన్నిటితో ఆమె మీద వారికే తెలియని వ్యతిరేకత. జ్ఞానం కలిగిన స్త్రీని, మేధావి అయిన స్త్రీని, నాయకత్వ లక్షణాలు కలిగిన స్త్రీని సహించి భరించగల స్థితిలో ఉండే పురుషులు చాలా తక్కువ. అలాంటి స్త్రీలు తక్కువ మందే గాని జాతీయోద్యమం కొందరినైనా అలాంటి స్త్రీలను తయారు చేసింది. వాళ్ళు తయారయ్యారు. వాళ్ళను ఎప్పుడెలా అణిచివెయ్యాలా అనే తత్వము తయారైంది. నాయకులుగా ఎదగాల్సిన అనివార్యతకు, నాయకులుగా తమను సహించలేని పురుష ప్రపంచానికి మధ్య శారద లాంటి మహిళలెందరో నలుగుతున్నారు. 1942వ సంవత్సరం నాటికి కమ్యూనిస్టులంతా దాదాపు బహిరంగంగా పనిచేస్తున్నారు. ఆ రోజు శారదకు పరీక్ష. బెజవాడలో బహిరంగ సభ నిర్వహణ బాధ్యత ఆమెదే. జనం వస్తారంటారా? అడిగింది తనతో పాటు ఆ సభలో మాట్లాడాల్సిన సుబ్బారావుని. చూద్దాం,
ఎంతమంది వస్తే అంతమందితోనే అన్నాడాయన. శారద కమ్యూనిస్టు పార్టీ తీర్మానాలు, డాక్యుమెంట్లు, వీటికంటే సోవియట్ యూనియన్ నాజీలను ఎదుర్కొంటున్న తీరు, నాజీల దుర్మార్గం గురించి వివరించాలనుకుంది. నాజీల మీద ప్రజలకు ద్వేషం కలగాల్సిందే. ఫాసిజం ఏ మూలనున్నా ప్రపంచానికి కీడే గాని మేలు జరగదు. ఆ కీడుని ప్రజల చేత గుర్తింపు చేయడంలో తప్పులేదు. దాని మీద కేంద్రీకరించి మాట్లాడాలనుకుంది. కానీ ప్రజలెంతమంది వస్తారు? కాంగ్రెస్ వాళ్ళొచ్చి మీటింగ్ భగ్నం చేస్తారా? రాళ్ళు వేస్తారా? సందేహాలున్నా ముందుకి దూకక తప్పదు. సాయంత్రం అన్సారీ పార్కులో మీటింగు దగ్గరున్న జనాన్ని చూసి శారద నిట్టూర్చింది. పర్వాలేదు, 300 మంది దాకా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కానీ అల్లరి చేయకుండా మర్యాదగానే కూర్చున్నారు. శారదాంబ అంటే వారికున్న గౌరవం అది. శారద ఏం చెబుతుందో విందామనే వాళ్ళంతా వచ్చారు. శారద గంటకు పైగా ఫాసిస్టు ప్రమాదం గురించి మాట్లాడింది. ప్రపంచాన్ని ఫాసిజం నుంచి రక్షించుకోవడం ప్రపంచ ప్రజలందరి కర్తవ్యం అని ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడింది. మీటింగ్ అయిపోయాక జనం గుంపులుగా విడిపోయి మాట్లాడుకుంటుంటే వింటూ వారి మధ్యగా నడుస్తోంది శారద. పార్కు చివరికొచ్చేసరికి అక్కడ అన్నపూర్ణ నించుని ఉంది. ఆమె కళ్ళల్లో కోపం, నిరసన, అసహనం. నువ్వు వచ్చావుటోయ్, రా పోదాం, మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అంటూ అన్నపూర్ణ భుజం మీద చేయి వేసి లాక్కుపోయింది శారద. రా అక్క, ఇవాళ మా శారదక్క ఎంత బాగా మాట్లాడిందో విన్నావుగా, కాస్త పొగిడి వెళ్ళు అన్నాడు సూర్యం హాస్యంగా. అన్నపూర్ణ, శారద చేసే రాజకీయ చర్చలంటే అతనికి మహా ఇష్టం. మధ్యలో ఓ మాట కలుపుతూ నవ్విస్తూ వింటున్నాడు. ఇల్లు చేరి సుబ్బమ్మను పలకరించి ఆమె చేతి వంట తినేసరికి అన్నపూర్ణ కోపం సగం తగ్గింది. మిగిలిన సగం తగ్గకముందే మాట్లాడాలని, మీ పార్టీకి పద్ధతి పాడు లేదా అంటూ మొదలుపెట్టింది. ఫాసిజం అంది శారద దానికి తిరుగులేదన్నట్టుగా. శారద, ఫాసిజం గురించి నాకు చెప్పకు. బ్రిటిష్ వాళ్ళ ఫాసిజాన్ని కళ్ళారా చూశాం. మనకు తెలియదా? హఠాత్తుగా బ్రిటిష్ వాళ్ళు ఫాసిస్టులు కాకుండా మీకు మిత్రులైపోయారు. సోవియట్ రష్యా ఎలా ఆడిస్తే అలా ఆడుతారా? నీకు నచ్చే సమాధానం నేను చెప్పలేను అన్నపూర్ణ. కానీ సోవియట్లకు సహాయపడడం మనందరి కర్తవ్యం. ప్రపంచంలోకెల్లా అందమైన కళ ఒకటి వాస్తవమై పురుడు పోసుకుంది. పొత్తిళ్లలో ఉన్న ఆ చిన్ని పాపాయిని రక్షించుకోకపోతే ప్రపంచానికి భవిష్యత్ అనేదే లేదు. కమ్యూనిస్ట్ అది నా బాధ్యత. నువ్వు ముందు భారతీయురాలివి, తర్వాతే కమ్యూనిస్టువి. కమ్యూనిస్టులకు దేశాలు, సరిహద్దులనే సంకుచితపు పరిధులు లేవు. ప్రపంచ శ్రామికులందరిది ఒకే జాతి, ఒకే దేశం ప్రేమగా చెప్పింది శారద. అయితే ఇక నేను మాట్లాడేదేం లేదు. కానీ ఇది మంచిది కాదు. నీకు, మీ పార్టీకి. మంచిదే అన్నపూర్ణ. హిట్లర్ వంటి నియంతలకు వ్యతిరేకంగా మాట్లాడడం మంచిదే. నాకు, మా పార్టీకి, మన దేశానికి సూర్యం గంభీరంగా అన్నాడు. హిట్లర్ నియంతే ఒప్పుకుంటాను. కానీ చర్చిల్ నియంత మోసగాడు కాదా? మా పార్టీ లైను ప్రకారం చర్చిల్ హిట్లర్ అంతా నియంత కాడు. నీ మనస్సాక్షికి? నా మనసు పార్టీకి అంకితం. నా మనసు ఈ పనే చెయ్యమంది. నీ మనసు దివాలా తీసింది. సత్యాసత్యాల విచారణ మానేసింది. విచక్షణ అడుగంటింది. మూఢత్వం ఒకటే మిగిలింది. అన్నపూర్ణ, ఇక మాట్లాడకు. పార్టీ మినహా జీవితం లేదు నాకు. కాంగ్రెస్ ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే నేను కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చేసేదాన్ని. మీ కాంగ్రెస్ వాళ్లకు క్రమశిక్షణ లేదు. మాకు క్రమశిక్షణే ప్రాణం. ఊపిరాడకుండా చేసే క్రమశిక్షణకు విలువేముంది? అన్నపూర్ణ, వదిలేయవోయ్, మన అభిప్రాయాలు కలవవోయ్. అన్నపూర్ణ వదలలేదు. ఆ రాత్రంతా వాదించుకుంటూనే గడిపారు. అయినా వారి మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి కొంచెం కూడా ద్వేషం కలగలేదు. అయ్యో, శారద ఇంత తెలివి తక్కువగా ఉందేమిటని అన్నపూర్ణ
అన్నపూర్ణకు ఇంత ప్రపంచ జ్ఞానం లేదేమిటి? అంతర్జాతీయ పరిస్థితుల గురించి పట్టించుకోదేమిటని శారద ఇద్దరూ ఒకరి మీద ఒకరు జాలిపడ్డారు. ప్రజా యుద్ధ పంథాను వివరించి సభను విజయవంతం చేసినందుకు శారదను పార్టీ అభినందించింది. శారదను వ్యతిరేకించేవారు నోరెత్తలేకపోయారు. శారద మాత్రం చాలా నలిగిపోయింది. మనసు చంపుకుని క్రమశిక్షణకు కట్టుబడటం అంటే అన్నపూర్ణకు చెప్పినంత తేలిక కాదు. కానీ శారద మనసులో సగం పైగా సోవియట్ స్వప్నం నిండిపోవడం వల్ల ఆమె తొందరగానే బాధ నుంచి బయటపడింది. సోవియట్ల రక్షణ కంటే మించిన కర్తవ్యం లేదు అని స్థిరంగా నమ్మిన శారద ఇక ఉత్సాహంగా ప్రజాయుద్ధ ప్రచార రంగంలోకి దూకింది. భారతదేశం మీద యుద్ధమేఘాలు తారాడుతున్నాయి. జపాన్ మంచి దూకుడు మీద ఉంది. మద్రాసు మీద బాంబులు పడతాయనే వార్తలు, విశాఖపట్నం మీద బాంబులనే వార్తలు, అందరూ ఆందోళనలో పడ్డారు. కమ్యూనిస్టు పార్టీ తన సభ్యులకు, సానుభూతి పరులకు సైనిక శిక్షణ కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. బెజవాడలో వీధుల్లో స్త్రీ పురుషులు కవాతు చేస్తున్నారు. వారిలో ఫాసిస్టు వ్యతిరేక సమరోత్సాహం ఉప్పొంగుతోంది. ప్రచార దళాల్లో నాటకాలు, బుర్రకథలు, జానపద కళారూపాలన్నీ బయటకొచ్చాయి. అన్నిటికీ కేంద్రం శారద ఇల్లే. బెజవాడలో ఒక చిన్నపాటి కమ్యూన్ కూడా ఏర్పాటయింది. పార్టీలో పూర్తికాలం పనిచేస్తున్న వారందరూ ఒకచోట ఉండడంతో అందరిలో ఒక విశ్వాసం, ఆత్మీయతా భావం అంకురించాయి. ఆ కమ్యూన్లో స్త్రీలు కూడా ఉండేవారు. ఒకే ఆశయంతో వచ్చి చేరిన స్త్రీ పురుషుల మధ్య ప్రేమ చిగురించటం సహజం. ఆ సంగతి శారద కనిపెట్టిందంటే ఇక వారి పెళ్ళి అయిపోయినట్టే. వారికి కూడా ఆ రోజు తమ పెళ్ళి జరుగుతుందని తెలియకుండా హఠాత్తుగా జరిపేది. ఏదో ఒక పండుగ రోజు ఆ ప్రేమికులను దగ్గర్లో ఉన్న పార్టీ పెద్దలను పిలిచి 2 దండలు తెప్పించి వారి చేత మార్పించి పెళ్ళయిందనేది. చిన్న టీ పార్టీ ఇచ్చేది. అందరూ సంతోషించేవారు. మా శారద అందరి పెళ్ళిళ్ళు చేస్తోంది. తన పెళ్ళి మాత్రం జరగదు అనుకుని నిట్టూర్చేది సుబ్బమ్మ. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.